దెబ్బతింటుంది. అందుకోసం ఓపికగా ఉన్నాం. నేను అప్పీల్ చేస్తున్న ప్రజలకే, వీళ్ళకి ఎక్కదు. వీళ్ళకి చెప్పగలిగింది అంటే నాయన గాడి తప్పింది, తప్పింది, నీ కంట్రోల్ కూడా ఉండదని చంద్రబాబు నాయుడు గారికి చెప్పాం. అలాగే అధికార వ్యవస్థ కూడా అయ్యా ఈరోజు వాళ్ళు ఉంటారు, రేపు మేము వస్తాం, పార్టీలు అనేవి అదేం పెద్ద అధికారం అటు ఇటు మార్పిడి అనేది అదేదో శాశ్వతంగా ఉండేది కాదు, ఒకరే ఉంటారని కాదు, మేము వస్తాం, మళ్ళీ మీరు ఇక్కడ చేయాల్సి వస్తుంది. బట్ వీళ్ళలాగా అడ్డగోలుగా అయితే పోము, కానీ ఎవరెవరైతే అడ్డగోలుగా పోయినారో ఆ కేసులన్నీ అయితే ఓపెన్ చేస్తాం. ఇప్పుడు అడ్డగోలుగా పోతున్నారో వాళ్ళందరూ ఓపెన్ చేస్తాం, ఇంక్లూడింగ్ అఫీషియల్స్తో సహా. అది దృష్టిలో పెట్టుకొని నేను వాళ్ళకు చెప్తున్నాం. అంతిమంగా మేము విజ్ఞప్తి చేసేది ప్రజలకు, ఎందుకంటే ప్రజలు చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సమస్యల మీద పోవడాన్ని ఎట్లయినా అర్థం చేసుకోవచ్చు, కానీ ఆ సమస్య మీద రియాక్ట్ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు వేరే క్యాజువల్గా ఏదో ఊరిగా ఉబూసిపోకనో రెచ్చగొట్టడానికి అవుతున్నారా, సమస్య మీద రియాక్ట్ అవుతున్నారా? ఆయన సమస్య మీద కాకుండా క్యాజువల్గానో ఉబూసిపోకనో పబ్లిసిటీ కోసము ఒక్క మాట కూడా ఇంతవరకు మాట్లాడరు కూడా. మీరు గమనిస్తే ఇంత రెచ్చగొడతాన్నా నిన్న అక్కడ బంగారుపాళ్యంలో మా కార్యకర్తల మీద లాఠీచార్జీ అనవసరంగా చేస్తాంటే వచ్చింది అడవరే శత్రువులు వచ్చినారా? నాయకుడిని చూడడానికి మా వాళ్ళు వచ్చారు. నువ్వు ఆయన జనానికి నుంచి ఎందుకైనా మంచి ప్రొటెక్షన్ ఇవ్వాలనుకుంటే రోప్ పార్టీ పెట్టుకోవాలా, దానికి తగిన ఇది ఇచ్చి నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకుండా వాళ్ళ మీద నువ్వు లాఠీచార్జ్ చేస్తే ఎట్లా? అయినా కూడా కోపం చేసుకోకుండానే మాట్లాడారు, ఓపికగా మాట్లాడారు. ప్రొటెక్షన్ అసలు ఇవ్వకపోయినా సరే దానికి తలకి సరే ఓపికగానే మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా రెచ్చిపోయి చంద్రబాబు నాయుడు లాగా తర్జని చూపించావు, చంపేస్తా, మీ తోలు తీస్తా, తోక కత్తరిస్తానని ఎక్కడ అనట్లా. గమనించమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంత ప్రెజర్ వస్తున్నా, ఇంత కక్ష సాధింపుగా ఉన్నా, ఇంత కంటిన్యూస్ హ్యూమిలియేషన్గా బిహేవ్ చేస్తున్నా అధికారాన్ని దుర్వినియోగం చేసి చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్సీపీ ఎక్కడ కూడా దీన్ని దాటట్లా ఓపికగా ఉంటున్నాం. దీన్ని చేతగాంతరంగా అయితే భావించొద్దని చంద్రబాబు నాయుడుకు, ఓపికగా ఉన్నామని గమనించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. అప్రాప్రియేట్ వీటన్నిటిలో తీసుకెళ్తాం. కోర్టుల ద్వారా ఇప్పుడు చేసేది జరుగుతుంది. సెంటర్ కూడా ఆయనకి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వలేదు, ఆల్రెడీ తీసుకెళ్ళాము. అండ్ మిగిలిన ఇష్యూస్ కూడా అప్రాప్రియేట్ వీటి మీద అజిటేట్ చేసేది చేస్తాం. కానీ అల్టిమేట్గా ఏది చేసినా ఈ స్టేట్లో ఇక్కడ జరుగుతున్నది తేల్చుకోవాల్సింది ప్రతిపక్షంగా మేము ఉన్నాము, వాళ్ళు ఇక్కడ తేలాల్సింది. ఇక్కడ ప్రజలు గమనించాలి. ఇక్కడ మీడియా సెన్సిబుల్గా ఉన్నవాళ్ళు, గమనిస్తున్న వాళ్ళు వాట్ ఈజ్ వాట్ అని చెప్పాలి. నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, పొలిటికల్ దీనికి సంబంధించినంతవరకు మాట్లాడే ఒక ఎత్తు, అది వేరు. బేసిక్ ఇది ఒకటి, ఒక ఎకో సిస్టమ్, ఒక వాతావరణం ఉండాలి. ఆ వాతావరణం లేకుండా విషయేట్ అయితే అది అందరికీ డేంజరే, ఇంక్లూడింగ్ మీడియాతో సహా. అది గమనించమని ఇక్కడ అప్పీల్ చేస్తుంటాం. మిగిలిన ఫోరమ్స్ ఎక్కడెక్కడ ఉంటే ప్లాట్ఫామ్స్ మీద దాన్ని తీసుకెళ్తూనే ఉంటాం. దే హ్యావ్ వెరీ రైట్, వాళ్ళు అనొచ్చు. కానీ 1, 2, 3 సాక్ష్యం చూపమనండి. నేను చూపుతున్నా, వీడియోలతో సహా చూపుతున్నా. వాళ్ళని చెప్పమనండి, ఇదిగో జగన్ గారు రెచ్చగొట్టారు, వెంటబడి కొట్టమన్నారు, లేదా మా మీటింగ్ జరుగుతుంటే, అంటే టీడీపీ మీటింగ్ జరుగుతుంటే జగన్ గారు మీరు వెళ్ళండి మీదికి అన్నారు. మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కడన్నా వెళ్తే ఇదిగో జగన్ రెచ్చగొట్టాడు వీళ్ళరండి. ఒక్కటి అలాంటి చూపమనండి. ఏ ఇన్సిడెంట్లో అయినా వాళ్ళు వచ్చి అసలు ఎలాంటి ఇది లేకుండా వాళ్ళు మీద పడి వాళ్ళు వస్తున్నారా? ఎక్కడైనా వాళ్ళకు సంబంధించి టీడీపీ వాళ్ళ మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెళ్ళారా? అంగళ్ళులో ఆ రోజు జరిగింది చంద్రబాబు నాయుడు, అది రెచ్చగొట్టడం. అపోజిషన్లో ఆయన ఉన్నాడు, బాగానే ఉంది. ఆయనకు సంబంధించి అక్కడ ఏదో ఇబ్బంది కలిగింది, దాని మీద పోలీసులు డిస్పర్స్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు రెచ్చిపోయి వ్యవహరించిన తీరు, అది రెచ్చగొట్టడం. అంటే అలాంటిది ఎక్కడన్నా జరిగిందా? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వైపు నుంచి చూపమనండి, అది చెప్పమనండి, ఇది ఇక్కడ వీళ్ళు చేశారు దానివల్ల మేము అంటున్నామనండి. అది ఎక్కడా చూపట్లేదే. వాళ్ళు చేస్తున్న వాటన్నిటిని జగన్ గారు మీద తోస్తున్నారు. సో దానికి మేమే ఎట్లా ఆన్సర్ ఇస్తాం?
వాళ్ళ దానికి ఆన్సర్ ఇవ్వాల్సింది పోయి బుల్లీయింగ్ చేసి వాళ్ళు దబాయించి మళ్ళీ ఎదురుదాడి చేస్తున్నారు. వాళ్ళ ఆలోచన ఏంటంటే ఆ చేతిలో ఓ పవర్ఫుల్ ఓ సెక్షన్ ఆఫ్ మీడియా ఉంది, ప్లస్ వాళ్ళు పెట్టుకున్న ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, తిప్పుతారు, వాటిలోనే తిప్పి వాటినే తీసి కొడతారు, జనం తలల్లో ఎక్కించగలమనే ధీమా నమ్మకం వాళ్ళకు ఉంది. కాబట్టి ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పగలరు, నిజాల్ని పక్కకు దాచేయగలరు. మీరు దేంట్లో చూసినా, నేను ఇప్పుడే అడుగుతున్నా, ఈ 2-3 కేసుల్లో మీరు చూస్తే ఆయన మీకే తెలుస్తుంది రాము డ్రైవింగ్ సీట్లో ఉన్నాడా లేడా. డ్రైవింగ్ సీట్లో లేనివాడు కారు తాను డ్రైవ్ చేసి గుద్దినాడు ఆమెను ఇచ్చేసాడని అనడం అంటే, అక్కడ ఎవరో ముందు తిరుపతిలో వాళ్ళు ముందు ఒక సెక్షన్లు పెట్టి తర్వాత మార్చి అటెంప్ట్ మర్డర్ అని మళ్ళీ పెట్టారంటే దాంట్లో అక్కడ కనపడుతుందే వాళ్ళ దాష్టీకమో వాళ్ళ దుర్మార్గమో వాళ్ళ కుట్రపూరిత బిహేవియరో మాది కనపడుతుంది. దాంట్లో అంత క్లియర్గా వాళ్ళది ఉంది. దాన్ని డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా దబాయిస్తున్నారు, ఎదురు దబాయించు. కొంత గొంతు పెద్దది చేస్తే ఆన్సర్ ఇచ్చేవాడు ఎవడు ఉండడు కదా. ఒకవేళ ఇవ్వాలని చూసినా మా మీడియా పెద్దది కదా అని వాళ్ళకు ధీమా. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి గురించి వయసు గురించి మాట్లాడుతున్నారు, వైసీపీ వాళ్ళు నేను ఒక్క మాట గురించో ఒక డైలాగ్ గురించో అనట్లా, ఎక్కడో దగ్గర నుంచి వచ్చిన వాటిని చంద్రబాబు నాయుడు గారు ఆయన వయసును దృష్టిలో పెట్టుకుని మాట్లాడాల్సిన కానీ భిన్నంగా మాట్లాడినవి ఏమన్నా పాయింట్అవుట్ చేసిండొచ్చు. ఆయన ఒక మెచ్యూర్డ్ దీనిలాగా కాకుండా మాట్లాడినవి ఏమనుంటే వాటిని ఉద్దేశించి ఇటువైపు ఎవరైనా మా నాయకులు మాట్లాడిండొచ్చు. అలాంటివి అటువైపు అన్నోళ్ళు ఉన్నారు. ఆ దీంట్లో కొట్టుకుపోతే అసలు విషయం పక్కకు పోతుంది. ఒకడు నేను ఒకటన్నా నువ్వు ఒకటన్నా, నేను ఒకటన్నా నువ్వు ఒకటన్నా, అది ఎప్పుడు నడుస్తుంటుంది పాలిటిక్స్లో. బట్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అవన్నీ పక్కకు తోసి చూద్దాం. తాళం అంతా తీసేస్తే ఆఖరి క్రక్స్ ఏంటంటే, నాకు కనపడుతున్న క్రక్స్ పోలీస్, ఆంధ్రప్రదేశ్లో పోలీస్ అనేది ఎవరైతే పర్పెట్రేటర్సో, ఎవరైతే అటాకర్సో వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తుంది. ఎవరైతే విక్టిమ్సో, ఎవరైతే తమ పని తాము చేసుకుపోతారో వాళ్ళను కక్ష సాధింపుతో వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఇది చేస్తున్నారు. వాళ్ళ ప్రకారం అయితే మేము ఏ యాక్టివిటీ పెట్టుకోకూడదు. వాళ్ళ ప్రకారం అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడా కాన్స్టిట్యున్సీ లేకపోకూడదు, ఇళ్ల నుంచి బయటకు రాకూడదు, క్వశ్చన్ చేయకూడదు. ఇది వాళ్ళ కోరిక. దానికి తగినట్టు ఉన్నాయా లేదా, ఉన్నాయని చూపడానికి నేను ఇదిగో వీడియోలు వేసి చూపిస్తున్నాను. ఇంకా కావాలంటే ఇంకా వరుస పెట్టి రోజంతా వేయగలను. మా జగన్మోహన్ రెడ్డి గారు పోయిన దగ్గర కానీ ఇంకో దగ్గర కానీ ఆయనకి ఇచ్చిన సెక్యూరిటీ కానీ, పోలీసులు కనపడకపోవడం కానీ, లేదా అక్కడ పొదిలి దగ్గర వాళ్ళకు ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళతో రాళ్ళు వేయించడం కానీ, విజువల్స్ అన్నీ ఉన్నాయి. లక్కీగా టెక్నాలజీ అట్లా ఉపయోగపడుతుంది, ఇట్లా ఉపయోగపడుతుంది. సో అవన్నీ వేసి కావాలంటే అవన్నీ చూపొచ్చు. టీడీపీ వాళ్ళు అవన్నీ చూసుకోవచ్చు. అందులో ఎక్కడైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళని పోయి రెచ్చగొట్టి వాళ్ళ ఇంటి మీద పడింటే ఖచ్చితంగా అది తప్పు, ఘోరమైన ఇది చూపమనండి ఒకటన్నా. లేదా పోతుంటే వాళ్ళు ఎవరైనా కనపడితే వాళ్ళ మీద అటాక్ చేస్తే దట్స్ తప్పు. కాబట్టి వాళ్ళ మాటకు విలువ లేదు. గొంతు పెద్దది కాబట్టి మేము గట్టిగా అరుస్తామంటున్నారు, అరుస్తున్నారు.